నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ హెచ్చరికలు జారీ చేశాడు. వివరాల్లోకి వెళితే అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. శాంతి చర్చలు దాదాపుగా అటకెక్కిన వేళ ఇరు దేశాల మధ్య విభేదాలు అంతకంతకు పెరిగిపోతూ ఉన్నాయి. అణ్వస్త్ర తయారీ ప్రణాళికలను వదులుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్కు ఇరాన్ ససేమిరా అంటూ ఉంది. తమ అణు క్షిపణి సామర్థ్యాలను జాతీయ సంపద తరహాలో కాపాడుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ తాజాగా ఉద్ఘాటించారు. హార్మూజ్ పైన తమ నియంత్రణ కొనసాగుతూ ఉంది, అందుకోసం కొత్త నిబంధనలు తీసుకువస్తామని స్పష్టం చేశారు. పర్షియన్ గల్ఫ్కు వచ్చి అమెరికన్లను సముద్రంలోనే ముంచేస్తామని హెచ్చరించారు. చమురు ధరలు భారీగా పెరుగుతూ ఉండడంతో ఒకంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉన్న ట్రంప్ హార్మూజ్ను తిరిగి తెరిచేందుకు కొత్త ప్రణాళికను ప్రతిపాదించారు. దాని ప్రకారం ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తుంది. అదే సమయంలో ఇంధన స్వేచ్ఛ ప్రవాహానికి విఘాతం కలిగించే ప్రయత్నాలకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపడుతుందని చెప్పేసి ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర మనం చూసుకుంటే ఏకంగా $126 చేరుకోవడం జరిగిందనమాట. ఇంకా వచ్చేసి అణ్వాయుధాలు వదులుకోవాలంటూ ఉంటే మేము వదులుకోము, అమెరికన్లను సముద్రంలో ముంచేస్తామని చెప్పి ఇరాన్ సుప్రీం లీడర్ గట్టి హెచ్చరికలు జారీ చేశాడు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.